అందరికీ నమస్కారం. ఈరోజు తెలుసుకోబోయే విషయం ఎంతో అద్భుతమైంది. సంపదల అధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా భూమిపైకి వచ్చి కరవీరపురంలో ఎందుకు కొలువైందో, ఆ ఆలయం ఎందుకంత ప్రత్యేకమో ఈ వీడియోలో తెలుస్తుంది. ప్రణవవాహిని ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి కదా. పురాణాల ప్రకారం పూర్వం భృగు మహర్షి జగన్మాత గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ప్రసన్నురాలై మాత ప్రత్యక్షమయ్యింది. ఏం వరం కావాలో కోరుకోమంది. భృగు మహర్షి దేవికి పాదాభివందనం చేసి, ఓ జగన్మాత, ఈ జగత్తంతా నీ మహామాయా శక్తి వల్లనే నడుస్తుంది. నీ మాయను దాటడానికి మేమెంత వాళ్ళం? తల్లి, నాదొక కోరిక. నీవు నా కుమార్తెగా జన్మిస్తే నిన్ను లాలించి నా జన్మ చరితార్థం చేసుకోవాలనుంది అన్నాడు. తదాస్తు అని వరమిచ్చింది. కొంతకాలానికి పరాశక్తి అంశతో కుమార్తె జన్మించింది. లక్ష్మి అంటే చిహ్నం అని అర్థం. సకల సంపదలకు వైభవానికి చిహ్నం కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. యుక్త వయస్సు రాగానే ఆమె కోరిక మేరకు శ్రీ మహావిష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి మహామునుల సభలో ఒక చర్చ జరిగింది. త్రిమూర్తులలో శాంత స్వభావము కలవారెవరు అని, ఇది తెలుసుకోవాల్సిన విషయం అని మునులంతా కలిసి శ్రీ మహావిష్ణువు మామగారైన భృగు మహర్షి దీనికి సరైన వారని, భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సంగీత గోష్ఠి చేస్తుంటుంటే వింటున్నాడు. భృగు మహర్షి వచ్చాడని చూసి కూడా మర్యాదలు చేయలేదు అని కోపంగా అక్కడి నుండి కైలాసానికి వెళ్ళాడు. శివుడు పార్వతితో కలిసి తాండవం చేస్తూ తన్మయత్వంలో ఉన్నాడు. వారు కూడా మహర్షిని పట్టించుకోలేదని కోపగించిన మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి శేషతల్పం మీద యోగనిద్రలో ఉన్నాడు. ఆయన కూడా మర్యాదలు చేయలేదనే ఆగ్రహంతో విష్ణువు హృదయం మీద తన్నాడు. విష్ణువు లేచి మహర్షికి మర్యాదలు చేసి కోపం పోగొట్టాడు. దీనికి మహర్షి సంతోషంగా వెళ్ళిపోయారు. విష్ణువు హృదయంలో ఉన్న లక్ష్మీదేవికి కూడా తండ్రి తన్నిన అదురు తగిలింది. ఎంత తండ్రైతే మాత్రం కూతురుని అల్లుడిని అవమానిస్తే విష్ణువు మర్యాదలు చేశాడనే అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురి అయి భూలోకానికి వచ్చింది. కరవీరపురం అనే పవిత్ర క్షేత్రంలో తపస్సు చేయడం ప్రారంభించింది లక్ష్మీదేవి. ఆ కరవీరపురమే మహారాష్ట్రలోని కొల్హాపూర్. ఆ తరువాత స్వయంభూ శిలారూపంలో అమ్మవారు వెలిసారని స్థానిక స్థల పురాణం. ఆ స్వరూపాన్నే ప్రస్తుతం ఆలయంలో మనం దర్శించవచ్చు. ఆ జగన్మాత విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తులో నల్లరాతితో 4 చేతులతో శంఖం, ఫలం, గద, పాత్రను ధరించి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ మరో అద్భుతం. ప్రతి సంవత్సరం కొన్ని రోజుల పాటు సూర్య కిరణాలు నేరుగా అమ్మవారి ముఖంపై పడతాయి. దీనిని కిరణోత్సవం అని పిలుస్తారు. ఈ దృశ్యాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు వస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విశేష గౌరవాన్ని పొందింది. శక్తి పీఠాలలో ఈ క్షేత్రం 7వది. పంచగంగా నదీ తీరంలో కొలువైన మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ అంబాబాయి అని ప్రేమగా పిలుచుకుంటారు భక్తులు. భక్తుల కష్టాలను చూసిన తల్లి, నన్ను నమ్మి కొలిచిన వారిని, నన్ను దర్శించిన వారిని ఎప్పుడూ నిరాశపరచను అని సంకల్పించింది. దేవతల ప్రార్థనలతో కొల్హాపురంలోనే కొలువు తీరింది శ్రీ మహాలక్ష్మి. ఇక్కడ స్థానికులు
అమ్మ కనిపించి కరుణించిన తీరును, స్మృతులను ఇక్కడ వారు చెప్పుకునేది విని తరించవలసిందే. ఒకప్పుడు కొల్హాపూర్ గ్రామంలో ఒక పేద కుటుంబం. ఆ కుటుంబానికి తినడానికి ఆహారం కూడా లేని రోజులు. కానీ ఆ ఇంట్లోని స్త్రీమూర్తికి, మహాలక్ష్మీదేవికి నిత్యం పూజించి నైవేద్యం పెట్టిన తరువాతనే పిల్లలకు పెట్టేది. ఒకరోజు ఇంట్లో గుప్పెడు బియ్యం మాత్రమే ఉన్నాయి. పిల్లలు ఆకలి అని అంటుంటే, ఆగండి, అమ్మవారికి నైవేద్యం పెట్టి మీకు పెడతాను అని చెప్పి నైవేద్యం పెడుతుంది. అదే సమయంలో ఒక వృద్ధురాలు భిక్షాటనికి వచ్చింది. అది చూసిన ఆవిడ ఆ కాస్త అన్నాన్ని నైవేద్యం పెట్టి ఆ వృద్ధురాలికి ఇచ్చేసింది. పిల్లలు ఆకలి అంటుంటే ఏమీ చేయలేక కన్నీళ్లతో ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి గిన్నె నిండా అన్నముంది. ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుండి వారింట్లో అన్నానికి లోటు లేదు, ఐశ్వర్యం వెల్లివిరిసిందని చెప్తుంటారు. పరమశివునికి ఏ విధంగా కాశీ స్థిర నివాస క్షేత్రమో, మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి అవిముక్త క్షేత్రం కొల్హాపురం. ఎప్పటికీ ఈ క్షేత్రాన్ని వీరు విడిచిపెట్టరు. శ్రావణ మాసం దసరా నవరాత్రుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి స్త్రీ యంత్రాన్ని స్థాపించారు. దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష స్వీకరించడానికి ఇక్కడికి వస్తారని ప్రతీతి. దానికి చిహ్నంగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కూడా ఈ క్షేత్రంలో దర్శనమిస్తుంది. గర్భగుడి గోడపైన శ్రీచక్రం ఉండడం ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మహాకాళి, మహాసరస్వతి విగ్రహాలు ప్రతిష్ఠ జరిగాయి 11వ శతాబ్దంలో. ఇక్కడ అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడి ఉంటుంది. ఇక్కడ గాజు పలక ఉండడం వల్ల భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చన చేస్తారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, కాగడ హారతి ఇస్తారు. 8 గంటలకు షోడశోపచార పూజ, మధ్యాహ్నం, సాయంత్రం హారతులు, షేజ్ హారతి నిర్వహిస్తారు. శుక్రవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. చైత్రమాస పౌర్ణిమ నవరాత్రుల్లో అమ్మవారికి వేడుకలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం పౌర్ణమి రోజున అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తారు. జయ జయ సాగర జాతే కురు కరుణామయి భీతే జగదంబాభిధయాతే జీవతి తవ పోతే. జయ జయ సాగర సదనా జయ కాంత్యాచిత మదనా జయ దుష్టాంతక కదన. శ్రీ కరవీర నివాసిన్యై మహాలక్ష్మ్యై నమో నమః.